జితేంద్ర వాళ్ళ అత్తయ్య మాటలకి మనసులో ఆనందంగా ఫీల్ అవుతాడు. సారిక ఏడుస్తూ ఉంటుంది. లక్ష్మి, ఏవండి, మీరు మన ముగ్గురు కూతుర్లకి పెళ్లి చేయండి, కానీ సారికకు మాత్రం వద్దు అండి. తనకి మగవాళ్ళ పట్ల సంస్కారం లేదు, తను పెళ్ళికి కరెక్ట్ కాదు అని అంటుంది. అని కోపంగా లోపలికి వెళ్తుంది. సారిక ఏడుస్తూ జితేంద్రకి సారీ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. నాగేశ్వరరావు, నారాయణ జితేంద్రని పిలుచుకొని బయటికి వెళ్తారు. కైలాష్ అమ్మ చాలా సీరియస్ అయింది బావని అలా అనేసరికి. అలా అని ఉండకూడదు, కైలాష్ అమ్మ చాలా సీరియస్ అయింది బావని అలా అని ఉండకూడదు అని మృదుల, రాగిణి, జీవిక వద్దకు వెళ్ళి, ఏంటి మీరు కూడా పెళ్ళికి నో అంటే ఇవే గొడవలే అవుతాయి అని అంటాడు. మృదుల, ఏదో అవుతుందని మేము భయపడే రకం కాదు బావ, ఖచ్చితంగా మేము ప్రేమించి పెళ్లి చేసుకుంటామని చెప్తారు. అని చెప్పేసి ముగ్గురు లోపలికి బయటికి వెళ్తారు. ముగ్గురు సారిక వద్దకి వెళ్తారు. కైలాష్, ఏంటి అందరికీ ప్రేమ పిచ్చి పట్టుకుంది పిల్లలకి చ అని బయటికి వెళ్తాడు. సారిక గార్డెన్లో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. చూద్దాం తర్వాత ఏమైంది ఫ్రెండ్స్.